కవర్ తీసే బిడ్డ కవర్ తీసి అక్కడ నుంచి ఆ కవర్ మొత్తం తీయండి. కవర్ తీసి ఆ కవర్ ఇచ్చి ఆ కవర్ తీసే కదా ఆ ప్లేస్లో కొద్దిగా దూరంగా పెట్టి ఇక ఒక అగరబత్తి తీసుకొని అనేది మరీ గోడ తీసిన పొగ పడుతుంది. ప్లేట్ ఏమనుకోవచ్చు ప్లేట్లో అయినా కింద కింద కొద్దిగా దూరంగా దీంతో అనేసేయండి. కొద్దిగా సైడ్కి వద్దండి, కింద పట్టుకుని సైడ్కి వచ్చేయండి. అది గోడ కంటే ఏంటంటే పొగ పట్టుకోవద్దు, జాగ్రత్త. అగరబత్తి ఇచ్చేయండి. గోడు పట్టుకొని ఇటు పట్టుకొని కొట్టండి, మధ్యలో పట్టుకొని కొట్టండి. అది విడదీయండి. ఈ ముక్క ఇటు, అది ఇటు, అది ఇటు, ఇది అటు. ఇవ్వండి అయ్యా. పసుపు కుంకుమ వేసుకోండి. ఫస్ట్ పసుపు వేయండి. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధార్చదాయ నమః. తర్వాత కుంకుమ వేయండి. తర్వాత నవధాన్యాలు వేయండి. అర్చద ప్రార్చదాయ నమః. దేవదేవస్యాయ నమః. కళ్యాణాద్భుతగాత్రాయ. అయ్యా నిమ్మకాయ బుజ్జి నిమ్మకాయలు ఇద్దామా అందులో రెండు కింద పెట్టేసి కొబ్బరికాయతో పడుతుంది పగల కొట్టింది. చాకు లేదుగా మనకి, చాకు అంటే దొరుకుతుందో లేదో కట్ చేయండి. రెండు ముక్కలు జాగ్రత్త కింద పెట్టుకుని కట్ చేసేది. లోపలికి పోయిన తర్వాత జాగ్రత్త ఈ గది మీద పెట్టి కింద పెట్టి దీని మీద పెట్టి షార్ప్గా ఉంటుంది. టక్ పని వెళ్ళిపోద్ది. ఆయన షార్ప్ అండి లేదు టక్ పని వెళ్ళిపోతుంది. అమ్మ సార్ ఫస్ట్ రెండు పసుపు వద్దండి. దీని మేలే చెప్పి పంతులు గారు గట్టిగా చెప్పి ఆటో మొక్కితో గట్టిగా పెట్టండి. పసుపు రెండు వద్దండి, ఐదు పెట్టండి. తర్వాత కుంకుమ వద్దండి రెండింటికి. అర్చద ప్రార్చదాయ నమః. దేవతాయ నమః. నూతన గృహ ప్రవేశమోత్సవాంగత్వేన సింహద్వార లక్ష్మీ ద్వార పూజ అర్చన కైంకర్యం కరిష్యే. తింపండి, తింపేసి అందులో మూడు యా ఫలనేర్యా ఫలాయాశ్చ విష్ణునే బృహస్పతి ప్రదోధ స్థానామంచంత సగుమ్మసహానళాయ నమః. ఓం దేవదేవస్యాయ నమః. భగవతో ఫలేనాయ నమః. అయ్యా నవధాన్యాలు కూడా వేయండి, అక్కడే పెట్టాను. విశ్వక్సేనాయ నమః. సకల విబుధానలాయ నమః. స్తింద్రార్థ్య అస్యా సఫలా సంతు భవంతో మహంతో అనుగృహంతు దానాయకస్యానళానమహం. దేవతాభ్యో నమో నమః. హిరణ్యానం భగవదేయానళానం భగవతో ఫలేనాయ నమః. అస్మిన్ దేవతాయ నమః. అయ్యా కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టి ఆ గుమ్మడికాయ ముక్కలలో కొద్దిగా నీళ్ళు పోసేయండి. నిరుగిమమానళానమహం. దేవతాయ నమః. కొట్టిన గట్టి కొట్టింది. అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా వాటికి కూడా ఆ రెండు ముక్కలు కూడా పసుపు కుంకుమ వేయాలి. కొబ్బరి ముక్క ఫస్ట్ పసుపు తర్వాత కుంకుమ. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాతు. నవధాన్యాలు వేశారయ్యా. నవధాన్యాలు మీరు వేసి ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఇచ్చేయండి. ఆ కవర్ ఇటు పైకి పెట్టండి, ఇక్కడ పెట్టండి. తలా కొద్దిగా తీసుకుంటారు, చేతికి ఇవ్వకూడదు కదా. అవి అందరూ కూడా నవధాన్యాలు తీసుకొని గుమ్మడికాయ వేసేయండి. కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ వేసుకోండి. కొబ్బరికాయలు మీరు కొట్టండి, కొడతారు. లేకుంటే లోపల అంటే డోర్లో వాటి కూడా ఇచ్చేస్తుంది. స్నానం పట్టం ఇచ్చేయండి. మీరు మంగళారతి చేయాలి. ఆ బిందెలు నేను ఎవరు ఎత్తుకోండి. గట్లనే ఒకటి మాత్రం అయ్యా ఒకసారి తీసానా అడుగు పెట్టచ్చు లోపల. ఓం దేవతాయ నమః. దేవదేవస్యాయ దక్షిణాయ నమః. నూతన గృహ ప్రవేశాంగత్వేనాయ నమః. దుస్తింద్రాధ్యాయ పట్టుకోండి. కొద్దిగా అగరబత్తి ఉంది, అది దగ్గరికి వస్తే తగలకుండా చూసుకొని ఇద్దరు అడుగు పెట్టుకోగలరా. బృహస్పతి త్రివంద ఇంద్ర. అక్కడ ఆగండి, నేను లోపల చూస్తే అందరూ లోపల చూస్తాను. అందరు ఇప్పుడు వెళ్ళుకొని ఇంకెక్కడ గుమ్మడికాయ కొట్టే ఉన్నాయా? ఇంకొక గుమ్మడికాయ ఉంది కదా, అక్కడ కొడదాం. అదే ఎక్కడ కొడదామని ఈశాన్యములుగా ఈ ఫోటోలు ఎక్కడ పెట్టారా? లేదు, పట్టాలు పట్టుకొని అన్ని రకాలు. మరక మంచిదే.
పటాలు మళ్ళీ వేరే మన పిల్లలకి ఇచ్చేయండి. దేవుని పటం పట్టుకోమ్మా. కూడా తీసుకో. దానికి కూడా కొద్దిగా కర్పూరం పెట్టండి. మనకి ఈస్ట్ ఇది అవుతుంది కదా, అదే దీనికి పెట్టేసి కర్పూరం పెట్టుకొని ఒకవేళ వెలిగించుకొని పెట్టుకుని ఓం దేవరాయ నమః అవతలకి వెళ్ళి జస్ట్ అటు నుంచి నీరు పెట్టాలన్నమాట. పసుపు కుంకుమ వెళ్ళిపోండి, తింపండి. అందరం లోపలికి అటు అవతలకి చివరికి బ్రహ్మణ బ్రహ్మణ ఆయుకీర్తిం అయ్యా కర్పూరం కింద వేసేయండి సైడ్. గోడక నీ కూడా కొద్దిగా మధ్యలో వేయండి, పొగబట్టిపోద్ది, గోడకు నల్లగా పొగబట్టిపోద్ది, అందుకే కొద్దిగా దూరం అయింది. ఆ పక్కకే పెద్ద మధ్యలో గుమ్మడికాయ కొట్టండి. 2 ముక్కలు చేయండి, 2 ముక్కలు ఎడదేయండి. ఎడదేనే కదా ఎంత వచ్చి పర్లేదు, వేరే పసుపు కుంకుమ వేసుకోండి. పసుపు వేయండి, కుంకుమ వేయండి. అయ్యా ఇక్కడ కొబ్బరికాయలు తీసుకురా. ఇవి ఈ డోర్ కోటి బాత్రూమ్ దానికి అవసరం లేదు. పసుపు కుంకుమ ఒకటి, కొబ్బరికాయ, నిమ్మకాయ. నిమ్మకాయలు నా సంచిలో నిమ్మకాయ నా సంచిలో పెట్టాను. ఇక్కడ పైన దీని మీద నా సంచి, ఆ సంచి తీసుకురా. ఆ సంచి తీసుకురా. అయ్యా కొబ్బరికాయ కొట్టండి. ఆ చాట్ కూడా ఎక్కడ ఉంది? చాకు తీసుకురాము. 2 నిమ్మకాయలు వేసి అయ్యా అటు ఇటు పసుపు కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి అటు గుమ్మడికాయలో నీళ్ళు పోసి అటు ముక్కు పెట్టండి. తర్వాత నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు పెట్టేసేయండి. అటు ముక్కు అంతే, అది అంతే. అయ్యా నిమ్మకాయ చాకిచ్చావమ్మా. ఉద్యమం ఈ కొబ్బరికాయ ఎక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టాము. అది పీస్ తీయమ్మా, మధ్య అయితే నేను తీసిస్తా. అయ్యా నిమ్మకాయలు మెల్ల కట్ చేసుకోండి. అటు వెనక గద్దె మీద పెట్టుకొని బలం మనోరథాంగే యంత్రేణ నమస్కం దేవదాయ నమః దేవదాభ్యో నమో నమః హిరణ్యవాత్సంబదు. ఈ పీచ్ అంత ఇటు మనకి మూల ఈశాన్య మనకి అవసరం. అక్కడ పెట్టి నిమ్మకాయ ముక్కలు 2, పసుపులు 2, కుంకుమ 2, ఒకటి అటు ఒకటి ఇటు, ఒకటి అటు ఇటు.